దొంగతనానికి ఒక రాగం. చందమామ కథ. శాస్త్రి ఆ ఊళ్ళో పేరున్న గాయకుడు. అయితే అతను ఎప్పుడూ నీలాంబరి రాగం ఒకటే పాడేవాడు. ఒకవేళ ఇతరులు మరో రాగం పాడమని అడిగినా అతను బాగా పాడలేకపోయేవాడు వేరే రాగాన్ని. అందుచేత అతన్ని బాగా తెలిసి ఉన్నవాళ్ళు అతని చేత నీలాంబరి రాగమే పాడించుకొని విని తన్మయులు అయ్యేవాళ్ళు. అంతేకాదు, అతను నీలాంబరి రాగంలో పాడితే రాళ్ళు కరుగుతాయని చెప్పుకునేవాళ్ళు. రాళ్ళు కరిగే మాట ఏమైనా అతని నీలాంబరి రాగ గానం వినేవాళ్లను జోకొట్టేది. ఆ రాగం వినేవాళ్ళ మీద మత్తు మందుల పనిచేసేది. ఏమైనా శాస్త్రి నీలాంబరి రాగంలో పాడితే ఎటువంటి వారికైనా నిద్ర ముంచుకు వస్తుందన్నది ఆ ఊళ్ళో అందరూ ఒప్పుకునే మాటే. ఒకరోజు శాస్త్రి కోసం ఒక మనిషి వచ్చాడు. అతను చూడటానికి పెద్ద మనిషిలాగానే ఉన్నాడు, కానీ నిజానికి అతని వృత్తి దొంగతనం. ఆ మనిషి శాస్త్రి చేతిలో కొంత డబ్బు పెట్టి ఎంతో వినయంగా నమస్కరిస్తూ, అయ్యా, రేపు రాత్రి తమరు పాట కచేరీ చేయాలి, డబ్బు ముందే ఇచ్చేస్తున్నాను అన్నాడు. రేపు రాత్రి ఎక్కడా, ఎన్ని గంటలకు అని శాస్త్రి అడిగాడు. అతను పాడినందుకు ఎవరు అలా ముందుగా డబ్బు ఇచ్చి ఉండలేదు. అందుచేత అతను చాలా ఉత్సాహంతో ఉన్నాడు. రాత్రి 12 గంటలకు పాట కచేరీ ప్రారంభించాలి. పాట కచేరీ ఎక్కడ జరిగేది ఇప్పుడు చెప్పలేను. రేపు రాత్రి నేనే వచ్చి మిమ్మల్ని తీసుకుపోతాను. నేను చెప్పిన చోట మీరు పాడుదురు గాని అన్నాడు ఆ మనిషి. అర్ధరాత్రి వేళ పాట కచేరీ ఏమిటా అని శాస్త్రి ఆశ్చర్యపడ్డాడు, కానీ తన డబ్బు తనకు ముట్టింది గనుక దాని గురించి అతను అంతగా ఆలోచించలేదు. మర్నాడు రాత్రి బాగా పొద్దుపోయినాక ఆ మనిషి తన తోడు దొంగను మరొకరిని వెంటబెట్టుకొని వచ్చి ఖజానా ఉండే చోటికి శాస్త్రిని తీసుకుపోయాడు. ఖజానా సమీపంలో ఇద్దరు కూర్చొని శాస్త్రి చేత నీలాంబరి రాగంలో ఆలాపన ప్రారంభింపజేశారు. ఆ పాటకు ఖజానా కాపల వాళ్ళు నిద్రపోగానే ఖజానాను కొల్లగొట్టవచ్చునని దొంగల ఉద్దేశం. అయితే ఆ కాపలా వాళ్ళు నేపాల్ దేశస్థులు. వాళ్లకు భారతీయ దక్షిణ దేశపు సంగీతం అంతగా పట్టదు. శాస్త్రి పాడుతూనే ఉన్నాడు. తూర్పు తెల్లవారింది. దొంగలిద్దరూ ఎప్పుడో గురకలు పెట్టుతూ నిద్రపోయారు. అప్పుడు ఖజానా కాపల వాళ్ళు వచ్చి దొంగలిద్దరిని నిద్రలేపి, ఇంకేం పాటలు, తెల్లవారింది, ఇళ్లకు పొండి అని వారిని మందలించి పంపేశారు.